మామ ఈ బుల్లి స్టాక్ అయితే నేను తీసుకొచ్చిన మామ. సో ఆ బుల్లి స్టాక్ నేమ్ అయితే క్యాప్లిన్. ఓకే, సో ఈ బుల్లి స్టాక్ నేను ఉట్టిగా నేను అంటలేను మామ, చాలా అనాలిసిస్ చేసి నేను ఈ బుల్లి స్టాక్ అయితే అంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫస్ట్ స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. సో దీనికి ముందు ఈ స్టాక్ ఏం చేసిందంటే లాస్ట్ 1 year ఒక బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 80% రిటర్న్ ఇచ్చింది. ఓకే, 80% రిటర్న్ ఇచ్చినాక ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది ఈ స్టాక్ అనేది. తర్వాత మళ్ళీ రీసెంట్ ఐ కూడా బ్రేక్ చేసింది మామ విత్ హ్యూజ్ వాల్యూమ్స్. ఈ హ్యూజ్ వాల్యూమ్స్ అయితే ఇంపార్టెంట్ అండ్ మంచి క్యాండిల్తోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఈ ఐ బ్రేక్ చేస్తుందో అక్కడ మనం పొజిషన్ తీసుకోవచ్చు మామ. సో మనకి 15 to 20% అయితే ఉంటుంది రిటర్న్, ఆర్ మోర్ దెన్ దట్ కూడా ఉండొచ్చు మనకి. అండ్ దీని ఫండమెంటల్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి మామ. ఇక్కడ చూపిస్తే దీని మార్కెట్ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ మామ. ఇది స్మాల్ క్యాప్లో ఇంత క్రేజీ ఫండమెంటల్స్ దొరకడం చాలా కష్టం, దొరికిందంటే వదులుకోవద్దు. ఓకే, సో ప్రమోటర్ హోల్డింగ్ 70%. ఓకే, అండ్ డెప్టో దీనికైతే ఇంత కూడా అప్పులు లేవు మామ. ఓకే, అప్పులు లేని స్టాక్. ఓకే, అంటే క్రేజీ స్టాక్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి దీని ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజింగ్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే ప్రమోటర్ హోల్డింగ్ 70%, ఎఫ్ఐఐస్ కూడా లాస్ట్ 2 quarters నుంచి ఇంక్రీజింగ్ అండ్ డిఐఎస్ కూడా ఇంక్రీజింగ్ మామ. సో ఇలాంటి క్రేజీ స్టాక్ అయితే మిస్ కాకండి మామ. అండ్ ఇక్కడ కంపౌండింగ్ సేల్స్ గ్రోత్ కూడా ఇక్కడ చూసుకోండి మామ, క్రేజీ ఉన్నాయి. ప్రాఫిట్ గ్రోత్ అండ్ స్టాక్ ప్రైస్ CAGR ఇది కూడా క్రేజీ ఉంది. సో ఈ స్టాక్ని అయితే వదులుకోకండి.